హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. నిన్నటి వీడియో నేనైతే ఇవాళ పోస్ట్ చేస్తున్నాను. మేము కూడా అందరిలాగే గుడికి వెళ్ళేసి కార్తీక పౌర్ణమి అని చెప్పేసి గుడికి వెళ్ళి దీపం పెట్టాము. చూసారా ఇక్కడ మా ఊళ్ళో ఎలా చేశారో. మధ్యలో సాల్ట్ ఉంటుంది కదా, దాంతో ఇలా శివలింగం అనేది వేసేసి దేవుని చుట్టూ కూడా ఇలా దీపారాధన చేస్తారు. వాళ్ళు దీపం పెట్టేసి అందులో ఒత్తి ఆయిల్ పెట్టేస్తారు. ఇంకా మనం గుడికి వెళ్తాం కదా, మనము అక్కడ వెలిగించుకోవచ్చు. అలా అయితే ప్రిపేర్ చేస్తారు. ఇంక నేను కూడా ఇంక సపరేట్గా మళ్ళీ ఇలా నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గేసేసి దీపం పెట్టేసుకున్నాను. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేసినాయి కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను ముగ్గేయడంలో కొంచెం పూరు, ఎలాగోలా ఇంకా నేర్చుకొని వేసేసినాను. ఇంకా ఇక్కడ ఎక్కడ ముగ్గు వేయడానికి ప్లేస్ ఉండదు, ఏదో కొన్ని వచ్చిన వాటితో ఇలా అడ్జస్ట్ చేసేస్తాను. ఇంకా గుడికి వెళ్ళాను కాబట్టి ఇలా అయితే దేవుడికి ఇలాగా దీపం పెట్టడానికి ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా తమలపాకు పెట్టి దాని మీద ఇలా ప్రమిద పెట్టేసి ఇంకా 365 ఒత్తులు ఉంటాయన్నమాట. అది పెడితే సంవత్సరం మొత్తం కూడా దేవుని పూజించిన పుణ్యం అయితే వస్తుందని చెప్పేసి చెప్తారు. కాబట్టి 365 ఒత్తులు తీసి పెట్టేసి అయితే ఇంటి దగ్గర నుంచి నెయ్యి తీసుకెళ్ళాను. నెయ్యి వేసేసి ఇలాగా పూలతో ఇలా దేవునికి ఇలాగా పెట్టేసి దీపారాధన అయితే చేసుకున్నాను. అసలు చాలా బాగా అనిపించింది. మనము ఆ కార్తీక మాసం మొత్తము ఒక్కోసారి వెళ్ళే వీలు ఉంటుంది, ఒక్కోసారి ఉండదు కదా. కాబట్టి ఈరోజు దీపారాధన చేస్తే ఆ నెల మొత్తం దేవుని పూజ చేసిన ఆ పుణ్యం అయితే మనకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.